చలిలో చిచ్చు కష్టాలు. పక్షుల గ్రామం. సాయంత్రం వేళ ఊరి పెద్ద మహీగ్రద్ద గారు అందర్నీ ఒక సమావేశానికి పిలిచారు. గాలిలో అప్పుడే చల్లదనం మొదలైంది. మహీగ్రద్ద గంభీరంగా, పక్షులారా, అందరూ వినండి. ఈ సంవత్సరం మనకు ఒక పెద్ద గండం పొంచి ఉంది. వాతావరణం శాఖ చిలుకలు చెప్పిన దాని ప్రకారం ఈసారి శీతాకాలం చాలా భయంకరంగా ఉండబోతుంది. మంచు తుఫాను వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మీ గూళ్లను ఇళ్లను బాగు చేసుకోండి. రంధ్రాలు లేకుండా చూసుకోండి. ఆహారం దాచుకోండి. అవును మహిగారు, నా ఇంటి పైకప్పు కొంచెం లీక్ అవుతుంది. రేపే బాగు చేసుకుంటాను. బియ్యం పప్పులు కూడా స్టాక్ పెట్టుకున్నాను. వేడి నీళ్ల కోసం కొత్త కుండ కూడా కొంటాను. నేను నా చెట్టు తొరలో ఎండు కట్టి వేసి వెచ్చగా చేస్తాను. బన్నుగాడికి 2 జతల స్వెట్టర్లు మఫ్లర్లు కూడా కొన్నాను. వాడికి జలుబు చేస్తే ముక్కు కారుతుంది. ఆ తడికి నా ఇల్లు పాడవుతుంది. నేను నా గూటిలో స్పెషల్ హీటర్ పెట్టుకుంటున్నాను. నా ఈకలు పాడవకుండా మాయిశ్చరైజర్, లిప్ బామ్ కూడా కొన్నాను. చలికి నా అందం తగ్గకూడదు కదా. కాని మన చిచ్చుకాకి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా గోళ్లు కిల్లుకుంటూ ఆకాశం వైపు చూసి విజిల్ వేస్తోంది. ఏంటి చిచ్చు, నువ్వేం మాట్లాడడం లేదు? నీ ఇల్లు చాలా పాతది కదా, దానికి చాలా రంధ్రాలున్నాయి. కిటికీలకు రెక్కలు లేవు. బాగు చేసుకోకపోతే కష్టం. చిచ్చుకాకి నిర్లక్ష్యంగా నవ్వుతూ, సింతేనా, దీనికై ఎంత బిల్డప్ ఇస్తున్నారా? చల్లంటే నాకేం భయం లేదు మహిగారు. నా కాకుల వంశమే ఐరన్ బాడీయే. మేం మంచులో కూడా ఐస్ క్రీమ్ తినే రకం. పుట్టినప్పుడే మంచులో ముంచేశారు మా అమ్మ వాళ్ళు. ఈ చిన్న చలి నాకొక లెక్క జుజుబి. చిచ్చు, అతిశయం వద్దు. ప్రకృతితో పరాచకాలు ఆడకూడదు. కనీసం 6 రంధ్రాలైనా పూడ్చుకో. లేకపోతే గాలి దూరి గూడు పాడైపోతుంది, ఎగిరిపోతుంది. నువ్వు నీ పని చూసుకోతోని. నీలాగా నేను డెలికేట్ కాదు. నా ఇంటికి రంధ్రాలుంటేనే వెంటిలేషన్ బాగుంటుంది, గాలి బాగా ఆడుతుంది. ఆ రంధ్రాల్లో నుండి చూస్తే నాకు నక్షత్రాలు కనిపిస్తాయి. అది నా స్టార్ హోటల్ రేంజిల్లో. మీకేం తెలుసు లగ్జరీ గురించి? అందరూ చిచ్చు మొండితనం చూసి తలలు బాదుకుని వెళ్లిపోయారు. 1 వారం గడిచింది. చలికాలం మొదలైంది. కాని మొదటి వారం చలి చాలా తక్కువగా సాధారణంగా ఉంది. చిచ్చుకాకి ఊరంతా తిరుగుతూ స్వెట్టర్లు వేసుకున్న పక్షులను చూసి నవ్వుతూ, చూసారా, ఏది తుఫానో ఏది మంచో అంతా ఉత్తుత్తి మాటే. అనవసరంగా మీరు ఇల్లు బాగు చేసుకుని డబ్బులు దండగ చేసుకున్నారు. అందరూ స్వెట్టర్లు వేసుకుని బస్తాల్లో తయారయ్యారు. నేను చూడు ఎంత స్లిమ్ గా దర్జాగా తిరుగుతున్నానో. నా బాడీ హీట్ కి చలి పారిపోయింది. అమ్మో, రాత్రిపూట కొంచెం చలిగా ఉంటుంది. మన ఇంట్లో రంధ్రాల నుండి గాలి యూటర్న్ తీసుకుని మరీ వస్తుంది. ఏదైనా అడ్డు పెడదామా? కనీసం పాత పేపర్లు అంటిద్దాం. ఒరే చిన్నగా, భయపడకరా. ఆ గాలిని ఏసీ అనుకో. కాశ్మీర్ వెళ్లాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. మన ఇంట్లో ఫ్రీగా కాశ్మీర్ ఫీలింగ్ వస్తుంది. ఎంజాయ్ చెయ్యి. ఇది నేచురల్ ఎయిర్ కండిషనింగ్. మరో 2 రోజులు గడిచాయి. అకస్మాత్తుగా వాతావరణం మారింది. ఆకాశం నల్లబడింది. భయంకరమైన చల్లగాలి వీచడం మొదలైంది. ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. ఊరంతా మంచు దుప్పటి కప్పుకుంది. బుజ్జి పిచ్చుక కిటికీలో నుండి చూస్తూ, అమ్మా అమ్మా, బయటికి చూడు, చెట్లన్నీ తెల్లగా మారిపోయాయి. గాలి శబ్దం కళ్ళని రాక్షసుడిలా వినిపిస్తోంది. నా ముక్కు బయట పెట్టి ఐస్ ముక్కలా అయిపోయింది. తుని పిచ్చుక వేడి వేడి కాఫీ తాగుతూ, అవును బుజ్జి, మహిగారు చెప్పింది నిజమైంది. మన ఇల్లు గట్టిగా ఉంది కాబట్టి మనం వెచ్చగా ఉన్నాం. తలుపులు గట్టిగా వేసేయి. ఈ రోజు హాట్ చాక్లెట్ చేసుకుందాం. కాని చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ ఇంటికున్న 100 రంధ్రాల నుండి చలిగాలి బుస్ బుస్మని లోపలికి వస్తుంది. ఇల్లు మొత్తం డీప్ ఫ్రిడ్జ్ లా మారిపోయింది. నీళ్ల గిన్నెలో నీళ్లు గడ్డకట్టి రాయిలా మారాయి. చిన్నుకాకి గడగడా వణుకుతూ 2 దుప్పట్లు కప్పుకున్నా ఆగకుండా, అమ్మో అమ్మో, చలి తట్టుకోలేకపోతున్నారు. పళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి. నా ముక్కు గడ్డకట్టి ఊడిపోయేలా ఉంది. మనమేంటమ్మా అంటార్కిటికాకి షిఫ్ట్ అయ్యామా? చిచ్చుకాకి తాను కూడా వణుకుతూ పాత దుప్పటి ముసుగు తన్ని వణుకుతున్న చేతితో టీ తాగడానికి ప్రయత్నిస్తూ, వాచుకోరా చిన్నగా, ఇది కాసేపే. రేపు ఎండ వస్తుందిలే. నేను వణుకుతున్నాను అనుకోక. ఇది వైబ్రేషన్ థెరపీ, ఒంటికి మంచిది. థెరపీ కాదమ్మా, ఇది టార్చర్. ఆ గాలి చూడు ఎలా కొడుతుందో. గోడలకు ప్లాస్టర్ వేయమంటే వినలేదు. ఇప్పుడు చూడు, మన ఇంట్లో మంచు కురుస్తుంది. కాని ఎండ రాలేదు. మంచు ఇంకా ఎక్కువైంది. రాత్రయ్యేసరికి ఆ ఇల్లు నరకంలా మారింది. వాళ్ల దగ్గరున్న పాత దుప్పట్లు ఆ చలిని ఆపలేకపోయాయి.
చిచ్చు చిన్ను ఒకరినొకరు హత్తుకుని కూర్చున్నారు. చిన్ను కాకి ఏడుస్తూ, అమ్మో నాకు భయం వేస్తుంది, మనం గట్టుకట్టుకుపోతామేమో. వెళ్ళి తుని ఆంటీని సాయం అడుగుదాం పదా, వాళ్ళ ఇంట్లో హీటర్ ఉంటుంది. చిచ్చుకాకి వణుకుతున్న గొంతుతో, వద్దురా, మొన్ననే అందరి ముందు జోజోబి అని డైలాగ్ వేశాను, ఐరన్ బాడీ అన్నాను. ఇప్పుడు వెళ్ళి సాయం అడిగితే నా పరువు ఏం కావాలి? వాళ్ళు నవ్వుతారు. ఆ లూసీ గారైతే సెల్ఫీలు తీసుకుని ఫేస్బుక్ లో పెట్టి వణుకుతున్న వండర్ అని క్యాప్షన్ పెడుతుంది. చచ్చినా సరే వెళ్ళనంటే వెళ్ళను, నా ఇజ్జత్ ముఖ్యం. పరువు కోసం ప్రాణాలు తీసుకుంటావా అమ్మా? నాకు ఆకలి కూడా వేస్తుంది, అన్నం తిందామంటే అన్నం కూడా గట్టకట్టింది. చిచ్చుకాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బయట చూస్తే చిమ్మ చీకటి, మంచు తుఫాను. లోపల చూస్తే వణుకుతున్న కొడుకు. ఆమెకు తన అతిశయం మీద తనకే కోపం వచ్చింది. అనవసరంగా గొప్పలకపోయాను, ఇల్లు బాగు చేసుకునుంటే ఏ పరిస్థితి వచ్చేదే కాదు కదా అని మనసులో కుమిలిపోయింది. అదే సమయంలో తుని పిచ్చుక ఇంట్లో తుని పుచ్చి హాయిగా హీటర్ ముందు కూర్చొని మొక్కజొన్న పొత్తులు తింటున్నారు. అమ్మా, పాపం చిన్నుగాడు ఎలా ఉన్నాడు ఏంటో. వాళ్ళ ఇల్లు చల్లెల్లా ఉంటుంది కదా, ఈ చలికి వాళ్ళు తట్టుకోగలరా? వాడు పొద్దున్నే ఫోన్ చేశాడు. ఫోన్ పట్టుకుంటే చెయ్యి వణుకుతుందంట, టైపింగ్ రావడం లేదంట. తుని పిచ్చుక ఉలిక్కిపడి, అయ్యో నిజమే పుచ్చి, నేను నా పనుల్లో పడి చిచ్చు సంగతే మర్చిపోయాను. అది ఎంత గొప్పలు చెప్పినా దాని ఇల్లు మాత్రం చాలా వీక్. ఈ పాటికే వాళ్ళు ఐస్ ముక్కల్లా అయిపోయుంటారు. దానికి బుద్ధి లేదు, కానీ పిల్లాడు పాపం. అయితే పదమ్మా వెళ్ళి చూద్దాం. ఆగు, మనమిద్దరమే వెళ్తే సరిపోదు. ఆ చిచ్చు మొండిది, రావడానికి ఒప్పుకోదు. మహి గారిని, చోటు పిన్నిని, లూసిని కూడా పిలుద్దాం. అందరం కలిసి వెళ్లి లాక్కొనొద్దాం. తుని పిచ్చుక వెంటనే ఫ్లాస్క్ లో వేడి పాలు తీసుకుని బయలుదేరారు. చిచ్చు చిన్ను ఒక మూల ఒకరినొకరు హత్తుకుని స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నారు. వాళ్ల ముక్కుల మీద చిన్న మంచు ముక్కలు ఏర్పడ్డాయి. చిచ్చుకాకి నీరసంగా కళ్ళు తెరవకుండానే, ఎవరదే? యమధర్మరాజు వచ్చాడా? రండి బాబు, ఈ చలి కంటే మీ నరకమేనయం. నూనెలో వేయించినా పర్వాలేదు, వెచ్చగా ఉంటుంది. మహిగ్రద్ద బయట నుండి, చిచ్చు తలుపుతి, మేమొచ్చాము. ఎవరు? శ్రీకినా? వేడి వేడి సూప్ ఏమైనా తెచ్చారా? క్యాష్ ఆన్ డెలివరీ అయితే నా దగ్గర డబ్బులు లేవు. తలుపు తెరుచుకుంది. తుని, మహి, చోటు, లూసి ఇంకా పుచ్చి అందరూ లోపలికొచ్చారు. వాళ్ళు షాక్ అయ్యారు. ఇల్లంతా మంచుతో నిండిపోయింది. నేల మీద నడిస్తే కటకటా అని శబ్దం వస్తుంది. చిచ్చు, ఏంటిది? ఇది ఇల్లా లేక మంచు కొండ? లేవండి త్వరగా. మీరేంటి ఇలా ఫ్రోజన్ చికెన్లా తయారయ్యారు? చిన్ను, అయ్యో పిల్లాడు వణుకుతున్నాడు చూడు, వాడి ముక్కు రంగు మారింది. లూసి, ఆ బ్లాంకెట్ కప్పు. చిచ్చుకాకి కన్నీళ్లతో, తునే, మీరెందుకొచ్చారు? నన్ను చూసి నవ్వడానికా? జుజుబి అని అన్నాను కదా, ఇప్పుడు చూడండి నా గర్వం అణిగిపోయింది. నా ఐరన్ బాడీ తుప్పు పట్టింది. చా పిచ్చిదానా, ఇది నవ్వే సమయమా? ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా? పదండి మా ఇంటికి, నీ వెంటిలేషన్ కోల తర్వాత చూద్దాం. వద్దు చోట, నాకు సిగ్గుగా ఉంది. మీ మాట వినలేదు, ఇప్పుడు మీ మొహాలు ఎలా చూడాలి? అత్త, ఇప్పుడు డైలాగులొద్దు, యాక్షన్ ముఖ్యం. నువ్వు రాకపోతే మేమే నిన్ను మూట కట్టినట్టు కట్టి ఎత్తుకుపోతాం. నీ బరువుకి మా నడుములు విరిగినా పర్లేదు. చిచ్చు, ఆపదలో ఉన్నప్పుడు పరువు గురించి ఆలోచించకూడదు. మేమంతా నీ కుటుంబం లాంటి వాళ్ళం. అందరూ కలిసి చిచ్చుని, చిన్నుని తుని పిచ్చుక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ వెచ్చని హీటర్ ముందు కూర్చోబెట్టారు. తుని వేడివేడి పాలును తాగించింది. కాసేపటికి వాళ్లకు ప్రాణం లేచొచ్చింది. అమ్మయ్య, ఇప్పుడు స్వర్గంలో ఉన్నట్టుంది. థ్యాంక్స్ తుని ఆంటీ, మీ ఇల్లు ఎంత బాగుందో. మా ఇంట్లో అయితే పింగ్విన్లు తిరుగుతున్నాయి. చిచ్చుకాకి తలదించుకుని, తుని, మహిగారు నన్ను క్షమించండి. నా బద్ధకం, నా అతిశయం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నా కొడుకు ప్రాణాల మీదకు తెచ్చాను. నేను చాలా చెడ్డ తల్లిని. ఇల్లో స్టార్ హోటల్ అన్నాను, కానీ అది కోల్డ్ స్టోరేజ్ అని ఇప్పుడు అర్థమైంది. గతమంతా మర్చిపో చిచ్చు. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. వాటిని తెలుసుకుని సరిదిద్దుకోవడమే గొప్పతనం. ఈ చలి తగ్గే వరకు మీరు ఇక్కడే ఉండండి. మా ఇంట్లో చోటుంది, కావాలంటే బుజ్జి గదిలో ఉండండి. అవునట్ట, కానీ నా గదిలో ఉంటే నా చాక్లెట్లు దొంగలించి తినకూడదు. టీలోకేనా? చిచ్చుకాకి నవ్వుతూ, ఓకే బుజ్జి, నీ చాక్లెట్లు సేఫ్. నా ప్రాణం కాపాడారు, అదే చాలు. అవును చిచ్చు, కావాలంటే నా దగ్గర ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఉంది, రాసుకో. చలికి చర్మం పగులుతుంది. నీ ముక్కు మరీ ఎర్రగా కందిపోయింది. అందరూ నవ్వారు. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆపదలో ఆదుకున్న స్నేహితులను చూసి ఆమె గుండె బరువెక్కింది. 2 రోజుల తర్వాత చలి కొంచెం తగ్గింది. ఎండ రావడం మొదలైంది. సరే, ఇప్పుడు వాతావరణం బాగుంది. పదండి, అందరం కలిసి చిచ్చు ఇంటిని బాగు చేద్దాం.
వద్దు మహిగారు, నా ఇల్లు నేనే బాగు చేసుకుంటాను. నా కష్టంతో కట్టుకుంటేనే నాకు బుద్ధి వస్తుంది. ఇకపై బద్ధకం అనే మాట నా డిక్షనరీలోనే ఉండదు. అట్ట ఒంటిడిగా చేస్తే నెల రోజులు పడుతుంది. అందరం కలిసి చేస్తే గంటలో అయిపోతుంది. కలిసుంటే కలదు సుఖం మర్చిపోయావా? పైగా నువ్వు ఒక్కదానివే చేస్తే మళ్ళీ రంధ్రాలు పెట్టి ఏసీ అంటావేమోనని మా డౌట్. అందరూ నవ్వుకుంటూ చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. తుని పిచ్చుక గట్టి గడ్డి తెచ్చింది. చోటు చిలుక వెడల్పాటి ఆకులు తెచ్చింది. లూసి పావురం బంకమట్టి తెచ్చింది. మాహిగ్రతకారు పెద్ద పెద్ద పుల్లలు తెచ్చారు. చిచ్చుకాకి తన బద్ధకాన్ని వదిలేసి అందరికంటే ఎక్కువగా పనిచేసింది. రంధ్రాన్ని పూడ్చింది. పైకప్పుని గట్టిగా వేసింది. ఏంటి చిచ్చు, మేం పని చేస్తుంటే నువ్వు మేనేజర్లో ఆర్డర్ వేస్తున్నావు? అయ్యా లేదు చోట, పనిలో స్పీడ్ పెంచడానికే ఎంకరేజ్ చేస్తున్నానంతే. సాయంత్రానికల్లా ఇల్లు కొత్త దానిలా తయారైంది. వెచ్చగా అందంగా ఉంది. చిచ్చుకాకి ఇంటిని చూసుకుని ఆనందంగా, ఇప్పుడు ఇది నిజమైన ఇల్లు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. మీకు ఈ రోజు స్పెషల్ పార్టీ ఇస్తాను. అందరూ భయంగా, వద్దు బాబోయ్, నువ్వు వండితే మళ్ళీ మాకు హాస్పిటల్ ఖర్చులొస్తాయి. నేను వండలే, బయట నుండి తెప్పిస్తాను. రుణం తెచ్చుకోవాలంటే ఒక పని చెయ్యట. ఏం చెయ్యాలి బుజ్జి చెప్పు, కిడ్నీ ఇవ్వమన్నా ఇస్తాను. కిడ్నీ వద్దులే కానీ వచ్చే చలికాలం లోపు మళ్ళీ చుచుపి అనే డైలాగులు వేయకుండా ఉండు, అంతే చాలు. మళ్ళీ నాకు చలి వేయదు, నేను ఫైర్ అని బిల్డప్ ఇవ్వకు. అందరూ పగలబడి నవ్వారు. చిచ్చుకాకి కూడా నవ్వి, ఇంకెప్పుడా మాట నానలే. చలి అంటే వణుకు, స్నేహం అంటే వెలుగు అని తెలుసుకున్నానులే. ఆ రోజు నుండి చిచ్చుకాకిలో సోమరితనం పోయింది. అతిశయం తగ్గింది. పక్షుల గ్రామంలో అందరూ మరింత ఆనందంగా జీవించారు. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతిని తక్కువ అంచనా వేయకూడదు. ఆపదొచ్చినప్పుడు మొహమాటం లేకుండా సాయం అడగాలి. నిజమైన స్నేహితులే మనకు శ్రీరామ రక్ష. తుని పిచ్చుక ఇల్లు. బయట మంచు కురుస్తోంది. తుని వంటగదిలో గిన్నెలు సర్దుతూ ఉండగా హాల్లో నుండి బుజ్జి పిచ్చుక గొంతు వినిపిస్తుంది. తుని పిచ్చుక వంటగదిలో నుండి అరుస్తూ, ఏంటి పొద్దున్నే లేవకుండా ఆ ముసుగులో నుండి అరుస్తున్నావు? బయటికి రా ముందు. నేను రాను, బయట ఫ్రిడ్జ్ లో ఉన్నట్టుంది. అసలు సూర్యుడు ఈ రోజు లీవ్ పెట్టాడా ఏంటి? ఎంత చలిగా ఉందో. తుని పిచ్చుక హాల్లోకొచ్చి, సూర్యుడు లీవ్ పెట్టలేదు కానీ నువ్వు బద్ధకానికి లీడర్ అయ్యావు. లేవవే తల్లి, బడికి టైం అవుతోంది. ఈరోజు బడి లేదమ్మా. టీచర్ గారు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, చలి కారణంగా స్కూల్ బంద్, అందరూ దుప్పట్లో దూరి పడుకోండి అని. అబద్ధాలు ఆడుకో, టీచర్ గారు అలా ఎందుకు పెడతారు? నిజమమ్మా. సరే, స్కూల్ సంగతి పక్కన పెట్టు. నాకు అర్జెంటుగా ఒక సమస్య వచ్చింది. ఏంటది? మళ్ళీ దుప్పటి చిరిగిపోయిందా లేక ఆకలిస్తుందా? బుజ్జి పిచ్చుక దుప్పటి తీసి లేచి కూర్చుంటూ, కనిపెట్టేశావు. నా పొత్తిలో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయమ్మా. ఈ చలికి ఆ చప్పటి గింజలు తినాలని లేదు. నోటికేదైనా హాట్ గా స్పైసీగా కావాలి. పళ్ళు కొరుకుతుంటే కరకరలాడాలి. అమ్మో, నీ కోరికల లిస్టు పెద్దగానే ఉంది. ఈ చలిలో పొలం వెళ్ళి కొత్తవి తేవడం కష్టం. ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏమున్నాయమ్మా? నిన్న తెచ్చిన బంగాళదుంపలున్నాయి కదా, వాటితో బజ్జీలేస్తావా? బజ్జీలు రొటీన్ అయిపోయాయి బుజ్జి. ఏదైనా కొత్తగా చేద్దాం. ఆలుగడ్డ కూర చేసి దాన్ని మైదా పిండిలో చుట్టి త్రికోణ షేప్లో చేసి నూనెలో వేయిస్తే అంటే సమోసాలా? వావ్ అమ్మా, నీ ఐడియా అదిరిపోయింది. వేడి వేడి సమోసా, ఆహా, తలుచుకుంటేనే నోరూరిపోతుంది. అవును, మనకే కాదు, ఊర్లో అందరికీ ఈ చలికి వేడిగా తినాలని ఉంటుంది కదా. మనం ఎక్కువ చేసి బయట బండి పెడితే ఎలా ఉంటుంది? చుప్పరమ్మ, బిజినెస్ మొదలు పెట్టాం. లాభం వస్తే నాకు రోజు 2 సమోసాలు ఫ్రీ. డీల్ ఓకేనా? ముందు నువ్వు లేచి ఆ ఉల్లిపాయలు కోస్తే అప్పుడు డీల్ గురించి ఆలోచిస్తా. పద. ఇక సాయంత్రం వేళ ఊరి కూడలిలో తుని పిచ్చుక సమోసా పండి పెట్టింది. బుజ్జి, మంట సరిగ్గా ఉందా చూడు. నూనె మరీ ఎక్కువగా కాగితే మాడిపోతాయి. పర్ఫెక్ట్ గా ఉందమ్మా. వాసన చూడు ఎలా వస్తుందో. పక్కింటి చిచ్చు అట్టు ముక్కు అట్టిపోవాల్సిందే. అప్పుడే అటుగా చోటు చిలుక నడుచుకుంటూ వచ్చింది. చోటు చిలుక గాలి పీలుస్తూ, అబ్బా, ఏంటి తుని ఈ వాసన? దారిలో నడుస్తుంటే నన్ను అయస్కాంతంలో లాగేస్తోంది. రా చోటు, వేడి వేడి సమోసాలు
ఈ రోజే ప్రారంభం. స్పెషల్ కార్న్ సమోసా. నిజమా? ఈ చలిలో నా ముక్కు పనిచేయడం మానేసింది అనుకున్నాను, కానీ నీ సమోసా గుమగుమలు దాన్ని మళ్ళీ నిద్రలేపాయి. ఒక ప్లేట్ ఇవ్వు. ఇదిగో చోటు, వేడిగా ఉంది, జాగ్రత్త. చోటు చిలుక సమోసా కొరికి, అద్భుతం తుని. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఆ మసాలా రుచి అయితే చెప్పక్కర్లేదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకుని వెళ్తాను. ఇంకో 4 కట్టు. చూసావా అమ్మా, ఫోన్ని అదిరిపోయింది. అంతలో లూసీ పావురం, కుహుబాతు కూడా వచ్చారు. తుని, నాకు కూడా 2 సమోసాలు, కానీ ఎక్కువ కారం వద్దు, నా గొంతు సున్నితం. నాకు మాత్రం ఫుల్ స్పైసీగా కావాలి తుని. ఏ చలి వదలాలంటే ఆ మాత్రం ఘాటు ఉండాలి. అందరికీ ఇస్తాను. లైన్లో రండి. బుజ్జి, చట్నీ వెయ్యి అందరికీ. మహీగ్రద్ద పైనుండి దిగొచ్చి, ఏంటి తుని, ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. వాసన నా గూటి దాకా వచ్చింది. నాకు కూడా ఓ 2 సమోసాలు ఇవ్వు చూద్దాం. తప్పకుండా మహీగారు, మీకోసమే వేడిగా తీస్తున్నాను. పక్కనే చెట్టు కొమ్మ మీద చిచ్చుకాకి, చిన్నుకాకి కూర్చొని ఇదంతా చూస్తున్నారు. అమ్మో అమ్మో, చూడక్కడ ఎంత సందడిగా ఉందో. అందరూ సమోసాలు తింటున్నారు. నాకు కూడా కావాలమ్మా, ప్లీజ్. చిచ్చుకాకి కోపంగా, షా నార్మయ్యరా, ఆతోనే చేత వంట తింటావా? నీకు ఆత్మగౌరవం లేదా? ఆత్మగౌరవం సంగతి తర్వాత, ఇప్పుడు ఆకలేస్తుందమ్మా. ఆ వాసన చూడు ఎలా ఉందో. ఆగరా వెదవా, దాని సమోసాలో ఏముంది? ఎంత పిండి, ఎంత ఆలుగడ్డ, దానికి అందరూ ఎగబడుతున్నారు. నాకేం తక్కువ? నేను దాడి కట్టి గొప్పగా చేయగలను. కానీ నీకు వంట రాదు కదమ్మా. వంట రాకపోతేనే నాకు తెలియంది. ఆతోనే చిన్న చిన్న సమోసాలు అమ్ముతుంది. మనం రేపు బాహుబలి సైజులో సమోసాలు చేద్దాం. ఒక్కడ తింటే కడుపు పగిలిపోవాలి. అప్పుడు అందరూ మన దగ్గరికే వస్తారు. నిజమా అమ్మా? మరి లోపలేం పెడతావు? అదేరా నా సీక్రెట్. తుని వాడనివన్నీ నేను వాడతాను. ఆరోగ్యం పేరు చెప్పి అన్నీ అందులో కుక్కేస్తాను. చూస్తుండ్రు రేపు నా దెబ్బ. మరుసటి రోజు సాయంత్రం తుని బండి పక్కనే చిచ్చుకాకి పెద్ద టెంట్ వేసింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి బాబు రండి, తుని పిచ్చక బజ్జీ సమోసాలు తిని విసిగిపోయారా? ఎక్కడ చూడండి, చిచ్చుకాకి బాహుబలి సమోసా సెంటర్. అక్కడ తింటే జన్మధన్యం. సైజులో కొండంతా, రుచిలో బ్రహ్మాండం. బుజ్జి పిచ్చుక కంగారుగా, అమ్మా చూడు, చిచ్చు అట్ట బండి అంటే పట్టుగా ఉందో, సమోసాలు కూడా గుమ్మడికాయ అంటున్నాయి. మన కస్టమర్లు అటు వెళ్ళిపోతారేమో. కంగారు పడుకు బుజ్జి, సైజు ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం. నువ్వు నీ పని చెయ్యి. అటువైపు చిచ్చుకాకి అరుపులు ఎక్కువయ్యాయి. కేవలం 20 రూపాయలే. ఇందులో నేను మీ ఆరోగ్యం కోసం స్పెషల్గా కాకరకాయ, పచ్చి బఠానీ, మునక్కాయలు కూడా వేశాను. ఇది తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మహీకృత అటుగా వచ్చి, ఏంటి చిచ్చు, ఇంత పెద్ద సమోసానా? చూడ్డానికి బాగానే ఉంది. ఒకటివ్వు చూద్దాం. తీసుకోండి మహిగారు, మీకోసం స్పెషల్గా చేశాను వేడి వేడి బాహుబలి సమోసా. మహిగ్రద్ద ఆ పెద్ద సమోసాను 2 చేతులతో పట్టుకుని నోరు పెద్దగా తెరిచి కొరికారు. కరెక్ట్, ఏదో విరిగిన శబ్దం. మహిగ్రద్ద గట్టిగా అరుస్తూ, అమ్మో, నా పన్ను ఊడిపోయింది. ఓసై చిచ్చు, ఇందులో ఏం పెట్టావే? చిచ్చుకాకి వణుకుతూ, అదే మహిగారు, బలం కోసం మునక్కాయలు వేశాను కదా, బహుశా గట్టిగా ఉందేమో. మునక్కాయలు ఉడకబెట్టకుండా వేసావా? లోపల చెక్కలా ఉంది, పిండి కూడా ఉడకలేదు. థూ, ఇదేం వంట? లూసీ పావురం ఇంకో పక్క నుండి, చీ, ఇదేంటి ఇంత చేదుగా ఉంది? చిచ్చు, సమోసాలో ఎవరైనా కాకరకాయ వేస్తారా? నా నాలుక చచ్చిపోయింది. నీళ్లు కావాలి. ఏదో సమోసా కాదు, రాతిగుండ. నా మొక్క నొప్పి పుడుతోంది రా బాబోయ్ కొరుకుతుంటే. అయ్యా ఆగండి, అది హెల్దీ సమోసానండి. చేదుంటేనే మంచిది, ఉడకపోతేనే విటమిన్లుంటాయి. ఓప నీ పిచ్చి వాగుడు, డబ్బులు వెనక్కివ్వు. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త అమ్మితే ఊరి నుండి వెలివేస్తాం, జాగ్రత్త. పక్షులన్నీ చిచ్చుని తిట్టుకుంటూ నోరు కడుక్కోవడానికని మళ్లీ తుని బండి దగ్గరికి వెళ్ళాయి. అయ్యో, అందరూ ఇటురండి, ఇదిగో మంచినీళ్లు తాగండి, ఈ తీపి చెట్టి తినండి, నోటి చేతి పోతుంది. ఇక రాత్రివేళ అందరూ వెళ్లిపోయాక చిచ్చుకాకి, చిన్నుకాకి తమ టెంట్ కింద దిగులుగా కూర్చున్నారు. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, ఆకలిస్తుంది. పొద్దుటి నుండి ఏం తినలేదు. ఆ పెద్ద సమోసాలు నేను తినలేనమ్మా. నాకు తుని ఆంటీ సమోసానే కావాలి. చిచ్చుకాకి కన్నీళ్లతో, నా దగ్గర చెల్లికవ్వలేదురా చిన్నుగా. ఉన్న డబ్బులన్నీ ఆ కాకరకాయలకి తగలేశాను. నా అతి తెలివి వల్లే మనకి గతి పట్టింది. ఇప్పుడు ఆ తుని దగ్గరికి వెళ్లి అడగాలంటే సిగ్గుగా. తుని పిచ్చుక ఒక ప్లేట్లో 4 వేడి సమోసాలు, చట్నీ తీసుకొనొచ్చి చిచ్చు దగ్గరకొచ్చింది. చిచ్చు, చిన్ను ఏడుస్తున్నాడు చూడు, వాడికి ముందు ఇవి పెట్టవా? తుని, నువ్వా? నేను నీ వ్యాపారం దెబ్బతీయాలని చూశాను.
నిన్ను పోటీకి లాగాను, అయినా నా కోసం తెచ్చావా? తుని పిచ్చుక చిన్నుకి సమోసా ఇస్తూ, పోటీ ఉండొచ్చు చిచ్చు, కాని పగ ఉండకూడదు. అయినా చిన్నపిల్లాడి ఆకలికి మన గొడవలకి సంబంధమేముంది? ముందు నువ్వు కూడా ఒకటి తిను. చిచ్చుకాకి సమోసా తింటూ, ఎంత బాగుందో తుని, నీ చేతిలో నిజంగానే మ్యాజిక్ ఉంది. నాకు వంట రాదు, కానీ ఏదో అత్యాశతో చేశాను. ఇప్పుడు చూడు, పరువు పోయింది, డబ్బులు పోయాయి. బాధపడుకు చిచ్చు, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటి? నాకు వంటొచ్చు, కాని జనాల్లోకి వెళ్లి గట్టిగా ఆరవడం, వాళ్ళని ఆకర్షించడం రాదు. నా గొంతు కీచు గొంతు, కాని నీ గొంతు అలా కాదుగా. నువ్వు హలో అంటే పక్క ఊర్లో కూడా వినబడుతుంది. నీ దగ్గర ఆ మార్కెటింగ్ టాలెంట్ ఉంది. చిచ్చుకాకి కళ్ళు తుడుచుకుంటూ, అయితే రేపటి నుండి మనమిద్దరం పార్ట్నర్స్. నేను సమోసాలు చేస్తాను, నువ్వు వాటిని నీ స్టైల్లో అనౌన్స్ చేసి అమ్మాలి. వచ్చిన లాభం చెరిసగం. ఏమంటావ్? టోనీ, నువ్వు నిజంగా గ్రేట్. నన్ను క్షమించడమే కాకుండా పార్ట్నర్ని కూడా చేసుకుంటున్నావా? తప్పకుండా నా గొంతు పవర్ ఏంటో రేపు చూపిస్తాను. ఈ ఊర్లో సమోసా తినని పక్షి ఉండకూడదు. అమ్మయ్య, చిచ్చు అట్టి కూడా మన టీంలోకి వచ్చేసింది. ఇక నాకు రోజు ఫ్రీ సమోసాలు, ఫ్రీ చోక్లు. నాకు కూడా. ఇక మరుసటి రోజు సాయంత్రం తుని చిచ్చు కలిసి ఒకే పెద్ద బండిని పెట్టారు. తుని పిచ్చుక వేగంగా సమోసాలు వేస్తూ, చిచ్చు రెడీనా? లాట్ వస్తుంది. చిచ్చుకాకి ఒక ఆకును మైకిలా చుట్టుకొని స్టైల్గా నిలబడి, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో పక్షులారా, అటెన్షన్ ప్లీజ్. ఈ చలిలో మీ కడుపులో మంటను చల్లార్చి నాలుకకి స్వర్గాన్ని చూపించే అద్భుతమైన తుని చిచ్చు సమోసాలు రెడీ. తినండి, తరించండి. కారం కావాలా, తీపి కావాలా, అన్నీ ఉన్నాయి. ఏంటి చిచ్చు, ఈరోజు కాకరకాయలు లేవుగా? చిచ్చుకాకి నవ్వుతూ, లేవ చోట కేవలం తోనే స్పెషల్ మసాలా మాత్రమే. ఈ రోజు ఆఫర్ కూడా ఉంది. 2 ప్లేట్లు కొంటే నా నుండి ఒక ఫ్రీ జోకు. బాలే, మీ ఇద్దరి జోడి అదిరిపోయింది. సమోసా రుచి తునిది, ప్రచారం చిచ్చుది. వ్యాపారం అంటే ఇలా ఉండాలి. థ్యాంక్ యూ మహి గారు, ఇదిగోండి మీ స్పెషల్ ప్లేటు. చినుక చూసావా, మన తల్లులు ఎంత పిసిగా ఉన్నారో. మనం ఆ వెనుక డబ్బాలో ఉన్న సమోసాలు ఖాళీ చేద్దామా? షూ, అప్పుడే కాదు, అమ్మ చూస్తే తంతది. లాస్ట్లో మిగిలినవి మనకే. అందరూ నవ్వుకున్నారు. ఆ చలికాలం సాయంత్రం తుని చిచ్చుల సమోసా బండి దగ్గర నవ్వులతో, వేడివేడి సమోసాలతో ఎంతో ఆనందంగా గడిచింది.